హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విషు జషు తెలుగు ట్రావెలర్స్. నేను ఈ వీడియోలో మీకు ఒక అమేజింగ్ బీచ్ని అయితే చూపించబోతున్నాను. అదే బాగా బీచ్. ఈ బాగా బీచ్ అనేది గోవాలో ఉంటుంది. ఒక ఫేమస్ బీచ్. నేను ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 5 వరకు 12 అవర్స్ బాగా బీచ్లోనే ఉండి హోటల్కి వెళ్ళకుండా నైట్ మొత్తం ఏం జరుగుతుందో చూసి ఈ వీడియోనైతే రికార్డ్ చేశాను. చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ 5 అవుతుంది. బాగా బీచ్లో నడుస్తూ ఉన్నాను. మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈరోజు నైట్ మొత్తం ఈ బీచ్లోనే నేను స్టే చేయబోతున్నాను. ముందుగా ఒకసారి బీచ్ మొత్తం పరిశీలిద్దాం. 5 o'clockకి చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరూ బీచ్ ముందర కూర్చొని సేద తీరుతూ ఉన్నారు. మీరు చూడొచ్చు, ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. రెస్టారెంట్స్, బీచ్ పక్కల చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. గోవా అంటే చాలామందికి బీచ్లు గుర్తొస్తాయి, కానీ గోవాలో బీచ్లకే హీరో ఒకటి ఉంది. ఆ హీరో పేరే ఈ బాగా బీచ్. ఈరోజు మనం బాగా బీచ్కి వచ్చాం, కానీ ఇది కేవలం బీచ్ వీడియో కాదు. ఇందులో నేను ఇక్కడ జరిగే సరదా సంఘటనలు, టూరిస్టులను, స్కామ్స్ను, అలాగే నైట్ అయితే బాగా బీచ్ ఎలా మారిపోతుందో అన్నీ మొత్తం మీకైతే చూపించబోతున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్న బాగా బీచ్ నైట్ అయితే ఎలా మారిపోతుందో మీకు ఈరోజైతే చూపించబోతున్నాను. ఇక్కడికి మొదటిసారి వచ్చిన వాళ్ళు చేసే మొదటి పని ఏమిటంటే బీచ్ని చూడడం. సారీ ఫ్రెండ్స్, జోక్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇసుక ఎంత అందంగా కనిపిస్తుందో. కానీ ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది. ఫోటో కోసం వాటర్ దగ్గరగా నిలబడితే అలా వచ్చేసి ఫోటోని తీసుకెళ్తుంది, మనల్ని తీసుకెళ్తుంది, మన ఫోన్ని కూడా తీసుకెళ్తుంది. అందుకే ఫొటోస్ దిగేటప్పుడు జాగ్రత్తగా కొంచెం బయట నిలబడి అయితే తీసుకోవాలి. ఇప్పుడు బాగా బీచ్లో జరిగే మొదటి స్కామ్ గురించి చెప్తాను చూడండి. మీరు బీచ్లో నడుస్తుంటే కొందరు వచ్చి, సార్ మసాజ్, థాయ్ మసాజ్, బాడీ మసాజ్, ఆల్ మసాజ్, ఫారిన్ మసాజ్ అని వస్తారు. వాళ్ళ స్కామ్లో అయితే మీరు ఇరుక్కోకండి. మీరు ఒకవేళ వెళ్ళారనుకో, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని పంపిస్తారు. ఆ తర్వాత మిగతా గోవానైతే మీరు చూడలేరు. అదొచ్చేసి మొదటి స్కామ్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈవినింగ్ 5 నుంచి అయితే ఈ స్కామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. బుకింగ్కి 500 అంటారు, కానీ తర్వాత మీకు జోబీ మొత్తం ఖాళీ చేసి పంపిస్తారు. తర్వాత ఇక్కడ చూడొచ్చు, రెస్టారెంట్స్ ఆల్రెడీ లైటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చైర్స్ వేశారు, అన్నీ వేశారు. ఈ బీచ్ పక్కన నైట్ 10 దాటితే బీర్ తాగేవాళ్ళు బీర్ తాగుతుంటారు, మందు తాగేవాళ్ళు మందు తాగుతుంటారు, ఫిష్ తినేవాళ్ళు ఫిష్ తింటూ ఉంటారు. కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. మెనూ కార్డ్ చూసినట్టయితే వాటర్ బాటిల్ బయట 20 రూపీస్ ఉంటే ఇక్కడ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అయితే ఉంటుంది. ఫుల్ కాస్ట్ అయితే ఉంటాయి. బయట చాలామంది వైన్ తక్కువ గోవాలో అని చెప్తారు, కానీ అది బయట, బీచ్లో కాదు. అందుకే ఆర్డర్ పెట్టే ముందు క్లియర్గా ధరలు అయితే చూసుకోండి. తర్వాత క్వాంటిటీ కూడా చూసుకోండి. క్వాంటిటీ 1 అని పెడతారు, కానీ అందులో చిన్న క్వాంటిటీ అనేది తక్కువ ఇస్తారు. ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఫొటోస్ కూడా తీసేసుకోవచ్చు. టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. ఈరోజు నైట్ మొత్తం ఇక్కడే ఉండబోతున్నాను. సన్సెట్ అయితే అవుతుంది చూడండి. బీచ్ అయితే చాలా అద్భుతంగా, అందంగా కనిపిస్తుంది. పోలీసులు వచ్చేసి బీచ్కి దూరంగా జరగండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 6-7 తర్వాత వాటర్లోకి దిగొద్దని చెప్తారు. కానీ చాలామంది అయితే వాళ్ళ మాటలు అయితే పట్టించుకోరు, వాటర్లోకి అలాగే దిగుతూ ఉంటారు. గోవాలో 1 or 2 డేస్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి అద్భుతమైన
ప్లేస్ వచ్చేసి బాగా బీచ్. ఈ బాగా బీచ్ పక్కనే మనకు కాలంగుట్ బీచ్ కూడా ఉంటుంది. బాగా బీచ్ అండ్ కాలంగుట్ బీచ్ ఈ 2 చాలా అద్భుతంగా ఉంటాయి ఎంజాయ్ చేయడానికి. నైట్ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ రెండో స్కామ్ గురించి చూద్దాం. సార్ లోపలికి రండి అని క్లబ్ బయట చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. ఎంట్రీ ఫీజు ఒకలాగా ఉంటుంది, లోపలికి వెళ్ళాక ఫీజు ఇంకోలాగా ఉంటుంది. కొంతమంది ఫ్రీ ఎంట్రీ, ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదంటారు. కానీ లోపలికి వెళ్ళాక మనకు పర్స్ ఖాళీ అయిపోతుంది. ఇందాక సన్సెట్ చూసాం కదా, బాగా బీచ్లో సన్సెట్ అద్భుతంగా ఉన్నింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నైట్ అయితే 12 అయింది. బయటికి అలా వెళ్ళేసి 12 వరకు పబ్లో ఉండి టీటూస్ లైన్ మొత్తం తిరిగి మళ్ళీ బాగా బీచ్లో అయితే ఎంటర్ అవుతున్నాను. మీకు టీటూస్ లైన్ అండ్ పబ్ కల్చర్ నైట్ 12 వరకు పబ్ ఎలా ఉంటుందో మీకు వేరే వీడియోలో అయితే ఇచ్చాను, అది కూడా చూడండి. నైట్ 12 అయింది చూడండి ఫ్రెండ్స్. నైట్ 12 అయినా లైటింగ్స్ ఇవన్నీ అలానే ఉన్నాయి. చాలామంది ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఆల్రెడీ 12 దాటింది. నాకు తెలిసి కొంతమంది 1 వరకు కూడా ఉంటారని అనుకుంటున్నాను. నైట్ 12 ఆ టైంలో చాలామంది బ్రోకర్స్ వచ్చేసి మసాజ్, ఫారిన్ గర్ల్స్ అని చాలా అంటే చాలా టైమ్స్ వచ్చి అడుగుతారు, రండి 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 అని చెప్పేసి. ఎక్కడికి ఇప్పుడైతే టైం నైట్ 2 అవుతుంది. 2 కూడా జనాలు అయితే తగ్గారు, కానీ ఇంకా జనాలు ఉన్నారు. కొంతమంది రావడమే 11కి వస్తారు, 11 to 2, 3 అలా ఉండి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు నేను నైట్ మొత్తం బాగా బీచ్లోనే గడపాలి అని అనుకుంటున్నాను. నన్ను అయితే చాలామంది, నేను సోలోగా వచ్చాను, చాలామంది వచ్చి మసాజ్ కావాలా, అది కావాలా, ఇది కావాలని చాలాసార్లు అయితే అడిగారు. కొంతమంది అయితే బీర్స్, మందు ఇలా తెచ్చుకొని శాండ్ మీద కూర్చొని అయితే తాగుతూ ఉన్నారు. ఈ బాగా బీచ్లో ఎవ్వరు పట్టించుకోరు. శాండ్లో కూర్చొని తాగుతారు, చైర్స్లో కూర్చొని తాగుతారు, రెస్టారెంట్లో కూర్చొని తాగుతారు, అలా తాగుతూనే ఉన్నారు నైట్ అంతా. చివరగా అర్లీ మార్నింగ్ 5 అయితే అయింది. చూడొచ్చు బీచ్ మొత్తం ఖాళీ అయిపోయింది. రాత్రి తాగి పడేసిన సీసాలు అన్నీ ఏరుకోవడానికి వాళ్ళు వచ్చి ఏరుకుంటూ ఉన్నారు. అంటే అవి తీసుకొని వెళ్ళిపోతారు, సంచుల్లో వేసేసుకొని వెళ్ళిపోతారు, క్లీన్ చేసేస్తారు. ఇప్పుడైతే అర్లీ మార్నింగ్ 6 అయితే అయింది. చూడండి ఫ్రెండ్స్, మీకోసం రాత్రి మొత్తం బాగా బీచ్లోనే ఉన్నాను. పిజియన్స్ వేస్ట్గా పడిన ఫుడ్ని అయితే తింటున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.